అందరికీ నమస్కారం. ఈ డిసెంబర్ నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు ఇచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు, రిసోర్స్ పర్సన్స్కి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అంశాలు, లాంగ్ అబ్సెంటీస్ ఇంకెవరైనా ఉంటే ఇమ్మీడియట్గా అటువంటి వారిని ట్రేస్ అవుట్ చేసి స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలి. సిలబస్ కవరేజ్ అన్నటువంటిది యాజ్ పర్ ద అకాడమిక్ క్యాలెండర్ మంత్ వైజ్ ఏ విధంగా ప్రిస్క్రైబ్ చేసి ఉన్నామో అదంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. అలాగే టీచర్ హ్యాండ్ బుక్స్, ముఖ్యంగా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అన్నటువంటిది చాలా ఫ్రూట్ఫుల్గా ఉండడానికి టీచర్ హ్యాండ్ బుక్స్ అన్నటువంటివి ఇవ్వడం జరిగింది. దీని యూసేజ్ కూడా ఖచ్చితంగా పెంచాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే సమ్మరీ వీడియోస్ గ్రేడ్ 6th నుంచి 10th క్లాస్ వరకు ముఖ్యంగా నాన్ లాంగ్వేజెస్లో లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి అటువంటి ఆలోచనతో సమ్మరీ వీడియోస్ అన్నటువంటివి మనము లీప్ యాప్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సబ్జెక్టు స్పెసిఫిక్ టీచర్ వీటిని సమ్మరీ వీడియోస్ను ఉపయోగించి వాటి యూసేజ్ను కూడా పెంచాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రైమరీ లెవెల్లో 1 to 5th గ్రేడ్ సంబంధించి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేటువంటిది గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇటీవల కాలంలోనే బేస్ లైన్ టెస్ట్ అన్నటువంటిది కండక్ట్ చేశాం. ఇది ముఖ్యంగా అంటే ఏజ్ అప్రాప్రియేట్గా లర్నింగ్ అవుట్కమ్స్ అన్నటువంటివి స్టూడెంట్స్లో ఉన్నాయా లేవా అన్నటువంటిది టెస్ట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఏదైనా ల్యాగింగ్ ఉంది అనుకుంటే అటువంటి గ్యాప్స్ను ఐడెంటిఫికేషన్ చేసి మనం ఫుల్ఫిల్ చేయడానికి ఈ బేస్ లైన్ సర్వే అన్నటువంటిది ఉపయోగపడుతూ ఉంది. ఈరోజు ఈ సర్వే చేసిన తర్వాత స్ట్రీమ్లో 10% ఉన్నారు, మౌంటైన్లో 30% ఉన్నారు, స్కైలో 60% ఉన్నారు. సో ఈ స్ట్రీము మౌంటైన్లో ఉన్నటువంటి మొత్తం మీద ఈ 40% కూడా మనం స్కైలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ గ్యాప్ను మనం రెడ్యూస్ చేయడానికే ఈరోజు 75 డే యాక్షన్ ప్లాన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది December 8th నుంచి మనకు March 24th వరకు కూడా మనం కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఇందుకు సంబంధించి మనం ముఖ్యంగా గ్రేడ్ 1 and 2 సంబంధించి కూడా చాలా చక్కగా ఒక బుక్ డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా యాక్టివిటీ బేస్డ్ యాక్షన్ ప్లాన్. సో అలాగే ఈ 3rd to 5th సంబంధించి కూడా మనం ఈ యాక్షన్ ప్లాన్ అటువంటిది డిజైన్ చేయడం జరిగింది. సో ఇవి రెండు ముఖ్యంగా కూడా యాక్టివిటీ బేస్డ్ యాక్షన్ ప్లాన్స్, అంటే ఓన్లీ యాక్టివిటీస్ అన్నటువంటివి మనం ఇండికేట్ చేయడం జరిగింది. దీనికి రిసోర్సెస్గా మీకు టెక్స్ట్ బుక్ ఉంది, వర్క్ బుక్ ఉంది, అలాగే సమగ్ర శిక్ష నుంచి మీకు వర్డ్ కావచ్చు, లెటర్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కార్డ్స్ రూపంలో మెటీరియల్ ఇవ్వడం జరిగింది. జాదుయి పిటారా కిట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో వీటినన్నిటిని కూడా ఉపయోగించి వీటిని మనము ఈ 75 days ఇంప్లిమెంట్ చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెగ్యులర్ సిలబస్కు ఇబ్బంది లేకుండా మార్నింగ్ సెషన్లో రెగ్యులర్ సిలబస్, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ 75 డే యాక్షన్ ప్లాన్ అటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి మనం గైడ్లైన్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అయ్యి 3:30 వరకు, అంటే ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా 40 minutes మనం డిజైన్ చేసాం, తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్. సో దీన్ని చాలా డెడికేటెడ్గా ప్రతి ఒక్క టీచర్ ఇంప్లిమెంట్ చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా కానీ మీరు March 1st వరకు, అంటే ఈరోజు ప్రతి ఒక్క స్కూళ్ళు కూడా మా స్కూల్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మీరు టెస్ట్ పెట్టుకోవచ్చు అన్నటువంటిది మీరు చెప్పగలగాలి. అంటే ఖచ్చితంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్లో more than 80% స్కైలో ఉండాలా, స్ట్రీమ్లో 0 ఉండాలా. సో ఆ విధంగా ఉన్నారు అంటే అది గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ స్కూల్గా మేము భావిస్తాం. అప్పుడు అటువంటి స్కూల్స్కి మేము ఆన్లైన్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి చాలా డెడికేటెడ్గా
ఈరోజు దీన్ని ఇంప్లిమెంట్ చేసి లర్నింగ్ అవుట్కమ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్లో ఏజ్ అప్రాప్రియేట్గా ఇంప్రూవ్ చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలాగే ఎస్ఎస్సి 100 డే యాక్షన్ ప్లాన్ దీన్ని కూడా మనము December 6 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గైడ్లైన్స్ అన్నీ కూడా వెరీ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్లాసెస్తో పాటు ఎవ్రీడే ఒక స్లిప్ టెస్ట్ కూడా, ఒక సబ్జెక్ట్ సంబంధించి స్లిప్ టెస్ట్ కూడా కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది స్లిప్ టెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ ఎవాల్యుయేషన్ చేసి మార్క్స్ కూడా ఆన్ బోర్డు ఎంట్రీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది చేయాలి. ఇవన్నీ చేస్తేనే, ఎందుకంటే ఒక స్టూడెంట్లో ఒక ఎంతూజియాజం క్రియేట్ చేయాలంటే ఇమ్మీడియట్ ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. సో దానితో పాటు అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన దగ్గర 40 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 40 మందిలో ఏ గ్రేడ్లో ఎంతమంది ఉన్నారు, బి గ్రేడ్లో ఎంతమంది ఉన్నారు, సిడి గ్రేడ్స్లో ఎంతమంది ఉన్నారు. మరి సిడి గ్రేడ్స్ స్టూడెంట్స్ను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ప్రతిరోజు మనం సమ్ క్వశ్చన్స్ ఒక క్విజ్ రూపంలో అడగాలి, మోటివేట్ చేయగలగాలి. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. చెప్పలేని స్టూడెంట్లో కనీసం రేపైనా నేను చెప్పగలగాలి అన్నటువంటి ఆలోచన రావాలి అంటే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అవసరం మనకు. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా డైలీ ఎవాల్యుయేషన్ ఉండాలి, అనాలిసిస్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి. వీటితో పాటు మోటివేషన్ ఖచ్చితంగా ఉండాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి. అందుకే ప్రతిరోజు ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ స్పెసిఫిక్గా టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్తో మాట్లాడాలి, ఇన్స్పైరబుల్ వర్డ్స్ వాటికి ఇవ్వగలగాలి. ఎందుకంటే మనం ఇచ్చే మోటివేషన్ కంటే కూడా స్టూడెంట్స్లో అంతర్గత మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇందుకు సంబంధించే ఇటువంటి మోటివేషన్ లెవెల్స్ తీసుకురావడానికే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్క స్కూల్ను అడాప్ట్ చేసుకోమనేసి కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్తో అడాప్షన్ చేయించేసి ఈ 100 డే యాక్షన్ ప్లాన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అయ్యేటట్లు మనం చొరవ తీసుకోవాలనేసి నేను ప్రతి ఒక్క టీచర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలాగే దీనికి అనుగుణంగా ఇప్పుడు మనం FA3 ఎగ్జామినేషన్స్ కూడా జనవరి 5th to 8th మనం కండక్ట్ చేయబోతా ఉన్నాం. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా సిలబస్ కవరేజ్ అన్నటువంటిది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. అలాగే టీచర్స్, ప్రతి ఒక్క టీచర్ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, గతంలో మనకు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 8 వరకు మనకు FA1 కావచ్చు, FA3 కావచ్చు, సమ్మేటివ్ 1 కావచ్చు. సో ఈ ఎగ్జామినేషన్స్ మనకు CBA ప్యాటర్న్లో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరము మనం దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆల్ FA ఎగ్జామినేషన్స్ కావచ్చు, సమ్మేటివ్ కావచ్చు, కాంపిటెన్సీ బేస్డ్ ప్యాటర్న్లోనే ఉంటాయి. రెండవది గమనించాల్సిన విషయము, దీన్ని 9th క్లాస్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ అంటే క్వశ్చన్స్ ఏమాత్రం డైరెక్ట్గా ఉండవు. మొత్తం ఆ చాప్టర్ సంబంధించి ఆ కాన్సెప్ట్ అంతా కూడా పిల్లవాడికి, స్టూడెంట్కు తెలిస్తేనే ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ చేయగలడు. సో ఆ విధంగా చేయించాలి అంటే ఫస్ట్ టీచర్ ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా స్టూడెంట్స్కు ఈ కాన్సెప్ట్స్ అందిస్తే వాళ్ళు క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వగలిగినా కానీ రాయగలుగుతారు అనే ఆలోచన ఫస్ట్ టీచర్లో రావాలి. టీచర్ అర్థం చేసుకోవాలి. దెన్ ఆ విధంగా స్టూడెంట్స్కి అందరికీ కూడా ఆ చాప్టర్ సంబంధించి ఓరియంటేషన్ గైడ్ చేయగలగాలి. సో ఆ విధంగా చేయగలిగినప్పుడే ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ పేపర్స్ అంటూ కూడా ఫేస్ చేయగలుగుతాడు స్టూడెంట్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క టీచర్ గైడ్లైన్స్ అన్నీ కూడా మేము క్లియర్గా SCRT నుంచి ఇవ్వడం జరిగింది జూన్ మాసంలోనే. ప్రతి ఒక్కరు కూడా దాన్ని తరోగా చదవాలి. మీరు ఇటువంటి క్లస్టర్ కాంప్లెక్స్లో పీర్ గ్రూప్ డిస్కషన్ కూడా మీరు చేయగలగాలి. చేసినప్పుడే దాని మీద మీకు పట్టు సాధించగలుగుతారు. ఇంటర్ను మీరు స్టూడెంట్స్ కూడా ఆ విధంగా తీర్చిదిద్దగలుగుతారు. దీన్ని మీరందరూ కూడా గమనించాలి. అలాగే రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో కూడా సైన్స్ ఫేర్ అనేటువంటిది మనం కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ సైన్స్ ఫేర్ సంబంధించి కూడా అంటే క్లియర్ గైడ్లైన్స్ 20వ తారీఖు లోపల, December 20th లోపల మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని 23-24 తారీఖుల్లో
స్టేట్ లెవెల్లో జరగబోయే కాంపిటీషన్స్కు స్టూడెంట్స్ అందరినీ కూడా విన్నర్స్ మీరు పంపించాల్సి ఉంది. దీని మీద ముఖ్యంగా సైన్స్ టీచర్సు, ప్రధానోపాధ్యాయులు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్ అందరూ కూడా చొరవ తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ పరీక్ష పే చర్చ అన్నటువంటిది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా దీనికి సంబంధించి డిసెంబర్ 1 నుంచి మనకు 2026 జనవరి 11 వరకు కూడా గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 12 వరకు ఆల్ ప్రైవేటు గవర్నమెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించాలనేటువంటిది చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనం అందరం చొరవ తీసుకునేసి 21 lakh స్టూడెంట్స్ మనము రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. సో ఈ సంవత్సరం అంతకంటే ఇంకా ఎక్కువ చేయించాల్సిన పరిస్థితి ఉంది. సో కాబట్టి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కూడా చొరవ తీసుకునేసి స్టూడెంట్స్ అందరినీ కూడా అంటే గ్రేడ్ 6 నుంచి 12 వరకు ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నారో అటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మనం రిజిస్టర్ చేయించాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నో బ్యాగ్ డేస్. నో బ్యాగ్ డేస్ అన్నటువంటివి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు అన్నటువంటిది ఫీడ్బ్యాక్ ఉంది. దయచేసి దీన్ని గమనించాలి. మీకు అకాడమిక్ క్యాలెండర్లో వెరీ స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ సాటర్డేను మనం నో బ్యాగ్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది, అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని విధిగా ప్రతి ఒక్క స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఆ టీచర్స్ అందరూ కూడా కేర్ తీసుకునేసి దీన్ని విధిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ రోజు ముఖ్యంగా ఇది ఒక రిక్రియేషన్ డే, ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ అన్నటువంటిది అలవాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సపోజ్ మనకు లాంగ్వేజ్ పరంగా స్పెల్ బీ కాంపిటీషన్స్ ఉన్నాయి, తెలుగు పరంగా వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ ఉన్నాయి, అలాగే సైన్స్ పరంగా సంబంధించి ఈ సైన్స్ ఫేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ప్రాజెక్ట్స్ రూపంలో అక్కడ చేయించవచ్చు. అలాగే ఈస్థెటిక్ పరంగా కూడా మనము ఈ కళా ఉత్సవ్ కావచ్చు, రంగోత్సవ్ కావచ్చు, బాలోత్సవ్ కావచ్చు. సో ఇటువంటి వాటికి సంబంధించి కూడా మనం ఇటువంటి అన్నీ కూడా ఆ రోజు ప్రాక్టీస్గా మనము చేయించుకోవచ్చు స్టూడెంట్స్ అందరితో కూడా. తర్వాత సమ్మరీ వీడియోస్ ఇచ్చాం. సోషల్ పరంగా మాక్ అసెంబ్లీ కావచ్చు, మాక్ పార్లమెంట్ కావచ్చు. సో ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనము స్టూడెంట్స్తో చేయించేసి వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపచ్చు. స్టూడెంట్లో ఉన్నటువంటి ఏదో ఒక టాలెంట్ను వెలికి తీయడానికి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. అలాగే ప్రతి ఒక్క క్లస్టర్ కాంప్లెక్స్ కూడా ఈ ప్రైమరీ స్కూల్కి సంబంధించి స్టేషనరీ మెటీరియల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దీన్ని ముఖ్యంగా హ్యాండ్మేడ్ టీఎల్ఎం తయారు చేసుకోవడానికి ఉపయోగించాలి. అందుకు గాను ఈ క్లస్టర్ కాంప్లెక్స్లో నియర్లీ 2 hours దాని గురించి మనం కేటాయించడం జరిగింది. సో ఆల్ ప్రైమరీ టీచర్సు ఈ స్టేషనరీ మెటీరియల్ను ఉపయోగించి హ్యాండ్మేడ్ టీఎల్ఎం తయారు చేసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి ముఖ్యంగా దీక్ష ప్లాట్ఫామ్లో 40 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నిటిని కూడా మీరు చూసుకోవడానికి వీలుగా లింకును కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోస్ చూస్తూ ఈ మెటీరియల్ అంతా కూడా తయారు చేసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తూ, ఈ మెటీరియల్ అంతా కూడా ఎక్కడైతే జాదూయి పిటారా కిడ్స్ రాలేదో అటువంటి స్కూల్స్ టీచర్సు వీటిని క్యారీ చేసుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా పాటించాలనేసి తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకునేసి ఈ క్లస్టర్ కాంప్లెక్స్ను దిగ్విజయం చేసుకోవాలనేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.